ఆంటీ టిఫిన్ తినే టైంకి వస్తే ఏమంటావు? టిఫిన్ చేద్దాం రండి అంటాం. ఆంటీ భోజనం చేసే టైంకి వస్తే ఏమంటావు? భోజనం చేద్దాం రండి అంటాం. ఆంటీ పడుకునే టైంకి వచ్చింది పడుకుందాం రండి. నేను అలా అనలే, ఆవిడ అనుకుంది అట్లా. సరే కానీ అప్పటి నుంచి మీ మగాళ్ళు చాలా అరుస్తున్నారని మీ మగాళ్ళు గొప్ప అనుకుంటున్నారండి. మా మగాలు నిజంగా గ్రేట్. ఒక్కసారి ఓ వేసుకోండి. అంత లేదు, మా అమ్మాయిలే గొప్ప. ఏమంటారు అమ్మాయిలు? భయ్యా అనవసరంగా తెలుగు రాకుండా ఇంగ్లీష్ వస్తుంది. ఏదో ఒకసారి ఆడవాళ్ళందరూ గట్టిగా అరండి. అప్పుడెప్పుడో నాగేశ్వరరావు గారి కీలగురం సినిమాలు దెయ్యాలుగా వస్తుంటాయి వెనకాల. ఏమండి ఎక్కువ సరే, మాట్లాడండి. ఆడవాళ్ళు గ్రేటో మగాళ్ళు గ్రేటో ఇప్పుడే నిరూపించు. కూచిపూడి రోడ్డు మీద వెళ్తుంటే ఒక 500 రూపాయల నోటు, ఒక 100 రూపాయల నోటు. మీ ఆడవాళ్ళు 500 తీసుకుంటారా, 100 తీసుకుంటారా? 500 తీసుకుంటాం. మా మగాళ్ళు అయితే 2 తీసుకుని వైన్ షాప్ పోతాం. అలా అమ్మాయి ఇలాగంట. సరే సరే, ఇంకోటి అడగండి. సరే, ఇదే కూచిపూడి రోడ్డు మీద వెళ్తుంటే డబ్బున్న మూట, జ్ఞానం ఉన్న మూట. ఓకే. మీ ఆడవాళ్ళు జ్ఞానం తీసుకుంటారా, డబ్బు తీసుకుంటారా? జ్ఞానం తీసుకుంటాం. మా మగాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి డబ్బులు తీసుకుంటాం. ఏమండి మీరు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. గుర్తుపెట్టుకో పైమా, మా భర్తలు ప్రేమించినంతగా భార్యలు ఎవరు ప్రేమించరు. అవునా? నిజంగా. మరి మేము ఏడిస్తే? మా మగాళ్ళు ఏడుస్తాం. మేము నవ్వితే? మేము నవ్వుతాం. మేము బంగ్లాదేశ్ దూకితే? ఇంకొంచెం గట్టిగా నవ్వుతాం. చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారని మీరు. నాకు 2 డౌట్లు ఉన్నాయి, చెప్పండి. అడుగు. ఏమండి పట్టదల మీ అబ్బాయిలకు వస్తుంది, అమ్మాయిలకి ఎందుకు రాదండి? నిజంగా మగాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టాల్సిన విషయం. ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, మగాడనగా చిన్నపిల్లలు చప్పట్లు కొట్టాడు. సూపర్ రా, నువ్వు నిజంగా మగాడిరా. ఈ ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, పట్టుదల మగాళ్ళకి వస్తుంది, మీ ఆడాలకి రాదు. ఎందుకు? ఎందుకంటే పెళ్లి అయ్యాక మేము మిమ్మల్ని ఏమి పీకలేక మాది మేమే పీక్కుంటాం. సరే పోనీ ఫైర్ స్టేషన్ లో కూడా అబ్బాయిలే పనిచేస్తారు, అమ్మాయిలు ఎందుకు పనిచేయరు? ఇది ఆడవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. మీ గురించి గొప్పగా చెప్పే విషయం. మీ ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు, బస్సులు నడుపుతారు, కానీ ఫైర్ స్టేషన్ లో మా మగాళ్ళే పనిచేస్తారు. ఎందుకు? ఎందుకంటే మీ కొంపలు అంటించడం తప్ప ఆర్పడం రాదమ్మా. అందుకే మా మగాళ్ళే పనిచేస్తారు. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. మా పుట్టింటికి నడవండి. పుట్టిల్లా? ఎందుకే? మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నాడు. కూతురికి కట్టం కింద లంగా కూడా పెట్టలేదు కదవా. ఎందుకు? ఇదో ఇదే కూచిపూడి. ఇదే కూచిపూడి బస్ స్టాండ్. కుర్రోళ్ళు ఏమన్నారా? అంకుల్ అంటే నువ్వు చిన్న పిల్లాడు బయటికి తీస్తారు. ఆధార్ అది చూస్తేనే తెలుస్తుంది నువ్వు చిన్నోడు పెద్దోడు. సరే గాని ఇలా వెళ్తే కూచిపూడి వస్తుందా? ఇలా వెళ్తే కూచిపూడి రాదు, చేయనొప్పి వస్తుంది. తీసి కిందకి. అబ్బా ఎవరండి ఈ చుక్క? మీ అక్క పేరేంటి? సోనాలి. నేను సత్తు పిండి వస్తుంది. మీ ఆవిడ్ని చూస్తుంటే నాకు కవిత వస్తుంది. దగ్గరికి వెళ్ళి మోసలు కూడా రాదు. చెప్పమంటారా? నిజంగా కవిత చెప్పురా. నీ అడుగులో నా అడుగు, నీ కోసం తెచ్చా ఈ గొడుగు, నీకేం కావాలో అడుగు. వెళ్ళి దాని మూతకు అడుగు. రే బస్సు ఎక్కడానికి వచ్చావు, బస్సు ఎక్కి వెళ్ళిపో. నేను పెళ్లి చూపులకు వెళ్తున్నాను. ఏంటి పెళ్లి చూపులా? మీకు 2 మంచి విషయాలు చెప్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారు సైకిల్ పెడతా అంటే బైక్ అడుగు, ఓకే. బైక్ పెడతా అంటే కార్ అడుగు, అమ్మాయిని ఇస్తా అంటే వాళ్ళ అమ్మని అడుగు. ఎలారా నువ్వు బస్ స్టాప్ లో ఎవరితో మాట్లాడుతుందని చెప్పి. మీ ఆవిడ జుట్టు పల్లె రింగులు ఉందండి, ఏం వాడుతుంది? అమ్మా ఆడవాళ్ళు అందరూ జుట్టు ఊడిపోతున్నారు, బాధపడుతున్నారు. ఫైమా లాంటి ఒత్తైన జుట్టు ఎంత ఉండేదంటే మొన్నటిదాకా ఇంట్లో చీపురు పెట్టి ఊడ్చేది కాదు, జుట్టుతో ఊడ్చేది ఇల్లు అంతా. నేనే పూజ పెట్టేస్తుందని కత్తిరించా. ఇంత ఒత్తైన జుట్టు మీకు రావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రం చెప్పండి. బేసిక్ గా నా జుట్టు నేను ఏం చేస్తానంటే పొద్దునే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తా. మరి మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తా. మరి రాత్రి విక్కు తీసి కుక్కని తగిలిస్తుంది. అర్ధరాత్రి 12 గంటలకు నేను పేరు చూస్తాను. అది విక్క బట్టలు కనబడుతూ ముందు లాగు. అంకుల్ ఒక నిమిషాలు. మనకి డ్రోన్ కెమెరాలు అవి లేవు కదా, వస్తే ఇటు పక్కన తెప్పొద్దు, ఊడిపోతాయి. ఇక్కడే కాదు, వెనకాల ఇంకా 4 కొప్పులు ఉన్నాయి. సరే అడ్రస్ చెప్పండి, వెళ్ళిపోతా. అత్తగారి ఇల్లు కూచిపూడి. అరే కూచిపూడికి మీ అత్తగారు ఏమైనా సర్పంచా, ప్రెసిడెంటా? కూచిపూడిలో ఎన్ని వీధులు ఉన్నాయి, ఎన్ని సందులు ఉన్నాయి? కాదండి. ఇప్పుడు చార్మినార్ ఎక్కడ ఉంది? హైదరాబాద్. ఆర్కే బీచ్ ఎక్కడ ఉంది? వైజాగ్. ఇవన్నీ తెలిసిన మా అత్తగారు తెలీదా? రోజు ఆర్కే బీచ్ కి 1,00,000 మంది వస్తారు. మీ అత్త దగ్గర వస్తారా? నాకు అడ్రస్ తెలుసు. మీ ఆవిడకి తెలిసేట ఒకసారి పంపిస్తారా? మా ఆవిడ మళ్ళీ తిరిగి పంపిస్తావా? నేను అలాంటిది కాదు. అది అలాంటిది తిరిగి రాదు, తీసిపో. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. మాకు అవకాశం